నమస్కారం ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో దేవి శరన్నవరాత్రి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివ త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అపరాజితాదేవిగా ఆరాధించటం సంప్రదాయంగా వస్తోంది. చెడుపై మంచి విజయం సాధించిన దానికి ప్రతీకగా ఎంతో వేడుకగా విజయదశమిని జరుపుకుంటూ ఉంటారు. అలాగే దశకంఠుడైన రావణాసురుని సంహారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కూడా వేడుకలు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా జమ్మి చెట్టుని పూజించటం, పెద్దల ఆశీర్వచనాలను అందుకోవటం, అలాగే అర్జునుడు ఏ విధంగా అయితే ఆయుధాలను తీసుకొని విజయం సాధించారో అదే రీతిలో అందరూ కూడా విజయాన్ని సాధించాలి అని ఆ అమ్మవారిని ఆరాధించటం, ఇలా ఎన్నో రకాల అంశాలకు సంబంధించి విజయదశమి చాలా పెద్ద పండుగ అని అంటుంటారు. ఆ పండుగలో ఉన్న అంతరార్థాలని అలాగే ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో రకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. రాజోల నుంచి కల్పన రాస్తున్నారు. రాజరాజేశ్వరి అనే పదానికి అర్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇలా మనం ఆలోచించిన రోజున అసలు తత్వం తెలుస్తుంది. అమ్మవారు అనగానే అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు గడగడ గడగడ చదివేసి అమ్మాయ అయిపోయింది అని చేతులు దులుపుకోవడం కాదు. ఈ అమ్మవారికి ఇదే పేరుని ఎందుకు ఇలాగే ఏర్పాటు చేశారు అని గమనించిన రోజున ఆమె తత్వం ఏమిటో మనకి తెలుస్తుంది. మనం ఆవిడని ఏమి కోరుకోవాలో అర్థమవుతుంది. ఎవరైనా ఒక అధికారి మన ఊరికి వస్తే ఆయన ఏ శాఖకి సంబంధించిన అధికారాన్ని చూస్తున్నాడో తెలుసుకుంటే ఆ శాఖకి సంబంధించిన ఇబ్బందిని మనకి కలిగింది ఆయనకి చెప్తే ఎంత జాగ్రత్తగానో తీరుస్తాడు. కాబట్టి ఏ దేవి ఏ పేరుతో ఏ కారణంగా ఏ లక్షణాలతో ఉందో తెలుసుకుంటే అన్ని విధాలైనటువంటి కోరికల్ని మనం ఆ విధానాన్ని బట్టి అడగచ్చు. రాజ రాజ ఈశ్వరి. ఈశ్వర అనే పదానికి అర్థం సమర్థుడు అని అర్థం. అనీశ్వర అంటే సమర్థత లేనివాడు అని అర్థం. ఈశ్వర సమర్థుడు. దేనికి చూద్దాం. ఆ ఈశ్వరుని భార్య ఈశ్వరి. సమర్థత కలిగిన వానికి భార్యగా ఉండి ఈవిడ అసమర్థురాలు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈవిడికి ఏదైనా మనం మొరబెట్టుకుంటే మా ఆయనతో చెప్పి చేయిస్తానండి. అలాంటి ఈశ్వరి కాదు ఈవిడ. ఈశ్వరి తనకి తాను సమర్థత కలిగినటువంటిది. భర్త సమర్థుడో కాదో ఆవిడకి అవసరం లేదు. ఆవిడకి ఆవిడ సంపూర్ణంగా సమర్థత కలిగినటువంటిది, సామర్థ్యం కలిగింది, చేయగలిగింది. ఆవిడ సామర్థ్యం పరిమితమా? కొంతవరకేనా? కాదు. రాజరాజ ఈశ్వరి. లోకంలో కొంతమంది ఉంటే వాళ్ళకి ప్రభు అయినటువంటి వాడిని రాజు అంటారు. ఆ రాజ్యం ఎంతవరకు ఉందో, ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు ఎంతవరకు ఉన్నాడో అంతవరకే ఆమె అధికారం పరిమితం అయ్యుంటే మనం ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనం ఆ రాజ్యానికి సంబంధించిన పరిమితమైనటువంటి కోరికల్ని మాత్రమే అడిగితే అంతవరకు తీర్చడంలో ఆవిడ సామర్థ్యం కలిగిన, సమర్థత కలిగిన ఈశ్వరి కాబట్టి రాజేశ్వరి అవుతుంది. కానీ ఈవిడ అలాంటిది కాదు. రాజరాజ ఈశ్వరి. ఇలాంటి రాజులు ఎవరున్నారో అలాంటి రాజులందరికీ కూడా రాజరాజ
ఈ రాజులకి పైన అంటే ఈ రాజులే కాకుండా ఇలాంటి రాజులందరూ ఉన్నారో అలాంటి రాజులందరికీ పైనుండి రాజరాజ ఈశ్వరి, మొత్తం ఉన్నటువంటి రాజ్యం అనే పేరు కలిగి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో, రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజులకి పైన ఉండేటటువంటి రాజు ఎవడైతే రాజరాజు ఉంటాడో, ఆ రాజరాజులందరినీ కూడా తన అధీనంలో ఉంచుకుని తాను సమర్థతతో వీళ్ళందరినీ ఒక వరుసలో ఉంచి చేసేది. కాబట్టి ఏ లోకంలో ఉన్నటువంటి ఇబ్బంది అయినా సరే, ఏ లోకం నుండి వచ్చినటువంటి ఇబ్బంది అయినా సరే మనం అడిగితే తీర్చగలిగినటువంటి ఇల్లాలు రాజరాజ ఈశ్వరి. ఇంతతో ఆగిపోదేడు. శ్రీరాజరాజేశ్వరి. లౌకికంగా రాజరాజులు ఉంటారు, వాళ్ళని సమ్రాట్టులు అని పిలుస్తారు. సామ్రాట్టు అనకూడదు, సమ్రాట్, చక్రవర్తి. ఆ లౌకికంగా ఉండేటటువంటి చక్రవర్తి కాదు అమ్మవారు. శ్రీరాజరాజేశ్వరి. ఏ 14 భువనాలు ఉన్నాయో ఆ 14 భువనాలకి కూడా ఎవడ శ్రీరాజరాజేశ్వరి. 14 భువనాల్లో ఏ విషయాన్నైనా సరే మనం అడిగితే చాలు తీర్చడానికి సమర్థత కలిగినటువంటి ఇల్లాలు ఆవిడ. కాబట్టి శ్రీరాజరాజేశ్వరి. ఎంత గొప్ప పేరు. ఆడపిల్ల కానీ పుట్టినట్టయితే దీని అర్థం తెలిస్తే శ్రీరాజరాజేశ్వరిని కానీ రాజేశ్వరిని కానీ పేరు పెట్టుకుంటే, రాజరాజేశ్వరిని పేరు పెట్టుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. అబ్బాయి పాత పేరండి అని మామూలుగా గూగుల్లో ఉన్నటువంటి కుక్క పేరో నక్క పేరో ఏదో పెట్టేసుకుని కాదు, బాగా ఆలోచించుకోగలగాలి. ఎంత బలమైన అర్థం కలిగినటువంటి పేరు శ్రీరాజరాజేశ్వరి. ఇది మోటు పేరు అని అనుకునేవాడు దాని లోతుతనం తెలియనివాడు అని అర్థం. 14 భువనాల్లో ఎక్కడ మనకు కష్టం వచ్చినా ఆ కష్టాన్ని మరుక్షణంలో అలా తీసి తొలగించి వేయగలిగిన సామర్థ్యం కలిగిన ఇల్లాలు అంటే ఎంత గొప్ప పదవి అది. శ్రీరాజరాజేశ్వరి. అంత విశేషం ఆ పదానికి ఉంది. మరి ఉత్తరం చూద్దామండి. రావులపాలెం నుంచి గౌరీ రాస్తున్నారు. రాజరాజేశ్వరి దేవిని ఆరాధిస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అందరికీ సంబంధించినటువంటి అన్ని భువనాలకి సంబంధించినటువంటి సమస్యల్ని తీర్చగలిగిన శక్తిమతి. పైగా ఎంత గొప్ప తల్లి అంటే సామ్రాజ్యలక్ష్మీ ప్రదా అనేకమైనటువంటివి తీర్చగలిగింది. ఒక్కటేదో మచ్చుకి చెప్పుకోవాలి, సమయం అంతే ఉంటుంది కాబట్టి. సామ్రాజ్యలక్ష్మీ ప్రదా ఒకటి ఉందిగా మనం అనుకున్న శ్లోకంలో అంబాశాంభవని. సమ్రాజ భావ సామ్రాజ్యం. చక్రవర్తి ఏ విధమైన ఆలోచనలన్నీ చేస్తాడో, తన ప్రజలు ఎలా ఉండాలి, తన ఆ రాజ్యంలో ఉండేటటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి, ఆకాశం నుంచి కురిసే వర్షం ఎలా ఉండాలి, భూమి యొక్క పంటలు పండే తీరు ఎలా ఉండాలి, ఏవైతే అన్నీ ఆలోచిస్తుంటాడో సమ్రాజ భావ సామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్యాన్ని, సుభిక్షమైన సామ్రాజ్యాన్ని, సుభిక్షము అంటే ఎవరొచ్చి భోజనం అడిగినా సరే భిక్ష పెట్టగలిగినటువంటి తనాన్ని సుభిక్ష విధానం అంటారు. అంటే అన్న వస్త్రాలకి లోటు లేని తనం. అటువంటి ఆ రాజ్యాన్ని ఇస్తుంది, సామ్రాజ్యాన్ని ఇస్తుంది. దాంతోపాటు లక్ష్మిని ఇస్తుంది. రాజరికం వచ్చింది కానీ ఖజానా డొల్లగా ఉంది, ప్రయోజనం ఏముంది, ఆయన ఏం చేయగలుగుతాడు? కానీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా, సామ్రాజ్యాన్ని అంతటి విధానంతో అందరూ ప్రజల్ని సుఖంగా ఉంచగలిగినటువంటి శక్తి కలిగిన మంచి లక్ష్మిని ఇస్తుంది ఆవిడ. సామ్రాజ్యం లక్ష్మి రెండు, సామ్రాజ్యలక్ష్మి ప్రదా, ఈ రెండు కలిపి చేసామనుకోండి సామ్రాజ్యం అనే పేరు కలిగినటువంటి లక్ష్మిని కూడా ఇస్తుంది తల్లి. ఒకే ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి ఇల్లు ఒక రాజ్యం అనుకుని, ఆ ఇంటికి ఉన్నటువంటి యజమాని రాజు అనుకుని, ఆ రాజు యొక్క భార్య, యజమాని యొక్క భార్య, ఇంటి ఇల్లాలు రాజ్ఞి అని అనుకుని, అటువంటి రాజ్ఞితో కూడిన ఏ రాజు ఉన్నాడో, ఈ కుటుంబం అనేటటువంటి ఏ రాజ్యం ఉందో
ఆ రాజ్యం మొత్తం అంతా ఏలుబడి ఎవరి చేతిలో అధీనంలో ఉంటుందంటే శ్రీరాజరాజేశ్వరి. అమ్మా, మా ఇల్లు, మా కుటుంబం, నా భార్య, నా భర్త, నా సంతానం అంతా నీకు చెందినవాళ్ళు అని ఆ విధమైన పరభావాన్ని ఏర్పాటు చేసి అమ్మ దగ్గర ఉంచేస్తే మొత్తం జీవితాన్ని ఆవిడ ఏలుబడిలోకి ఏర్పాటు చేసుకుంటాం. మేమందరం కూడా పర అధీనులం, నీ విషయంలో అధీనులం. మేము స్వతంత్రులం కాదు. మమ్మల్ని ఎలా నడిపిస్తావో, ఎలా ఉండవలసిందిగా శాసిస్తావో, ఆజ్ఞాపిస్తావో అదే ధోరణిలో మేము నడుస్తూ ఉంటాం. అందుకని నువ్వు మమ్మల్ని ఒకసారి కంట కనిపెడుతూ నడిపిస్తూ ఉండు అని ప్రార్థించాలి. అలాంటి శక్తి కలిగినటువంటి ఇల్లాలు, నడిపించే తనటువంటి ఇల్లాలు ఆవిడ. అందుకనే పూర్వం రోజుల్లో రాజులందరూ కూడా ప్రతినిత్యం దైవీ పూజని చేసి, రాజరాజేశ్వరి పూజని చేసి, అమ్మా నా ప్రజలందరూ సుఖంగా ఉండాలి. ప్రజలందరి యొక్క ఎన్నిక కావాల్సింది రాజుకి. ప్రజలందరి చేతను తాను ఎన్నుకోబడ్డటువంటి వాడు తాను అమ్మవారి ఎన్నికకి ఎంపిక కావాలి. ఆ విధానంగా పరిపాలించేవారు పూర్వం రోజుల్లో. అలాంటి పరిపాలన కలిగేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేది, తన ఎంపికలో గొప్పవాడిగా ఎంచుకునే విధానికి అతన్ని తెచ్చేది శ్రీరాజరాజేశ్వరి. గమనించుకోవాలి. చూద్దామండి. దేవరపల్లి నుంచి ప్రవల్లిక రాస్తున్నారు. అపరాజితా దేవి ఎవరు, ఎక్కడుంటుంది, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. హైందవ ధర్మ విధానం. అపరాజిత, పరాజిత అంటే ఓడిపోయినది అని అర్థం. ఓడిపోవడం దేంట్లో? అన్నిటిలోనూ పరాజయం, అన్నిటిలోనూ ఓడిపోవడం. చాలామంది లోకంలో ఒంటరిదాన్ని, నిర్వేదంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, అంతా నిరుత్సాహంగా ఉంది అంటుంటారే. అటువంటి వాళ్ళు అపరాజితని కానీ ఆరాధించి జమ్మి చెట్టుకి ప్రదక్షిణాన్ని చేస్తే, ఇది ఒక ప్రత్యేకమైన దృఢమైన మాటగా చెప్తున్నాను, చాలామంది ఆడవాళ్ళు అభద్రతాభావంతో ఉండేవాళ్ళు కనిపిస్తారు. ఈ మధ్య పురుషుల్లో కూడా కొందరిలో అభద్రతాభావం, ఒంటరితనం కలిగి దురదృష్టవశాత్తు చిన్న వయసులో ఆత్మహత్యలు చేసేసుకునే వాళ్ళని చూస్తున్నాం వార్తాపత్రికల్లో. ఆ అభద్రతాభావం, ఆత్మ న్యూనతాభావం, నేనేదో అందరిలోకి తక్కువ దాన్ని, తక్కువ వాడిని అనుకునే భావం పోవాలంటే విజయదశమి నాడు ఏ అపరాజితాదేవిని జమ్మి చెట్టు మొదట్లో అలా ఉంచి ప్రార్థిస్తారో, ఆ ప్రార్థించడానికి ముందు ప్రదక్షిణల్ని చేసి, నేను ఒంటరివాడిని కాదు, ఒంటరిదాన్ని కాదు, నాకు అమ్మ బలం ఉంది, నేను ధైర్యంగా ఏ పనైనా చేయగలను, నేను ధర్మబద్ధంగా ఉంటాను అనే గట్టి నమ్మకంతో స్త్రీ కానీ పురుషుడు కానీ కుటుంబం కానీ ప్రదక్షిణ చేస్తే నిశ్చయంగా ధైర్యాన్ని ప్రసాదించగలిగిన శక్తి అపరాజితాదేవికి ఉంటుంది. అందుకనే రాజులైనటువంటి వాళ్ళు యుద్ధాలని చేసేటటువంటి సందర్భంలో అపరాజితాదేవికి ప్రత్యేకమైన ఆరాధనని చేసి వెళ్ళేవారు. పాండవులు 5, కౌరవులు 100 మంది. పాండవుల బలం 7 అక్షౌహిణులు, కౌరవుల బలం 11 అక్షౌహిణులు. ఏ విధంగా లెక్కలు చూసినా కూడా పాండవులకి మించి కౌరవులు ఉన్నారు. అపరాజితాదేవికి ప్రదక్షిణాన్ని చేసి యుద్ధ విజయాన్ని ప్రాప్తింపచేసేలా చేయి, మేం గెలిచేలా చేయి, మేం ధర్మబద్ధులంగా ఉన్నాం, నీకు ప్రదక్షిణాన్ని చేస్తున్నాం. కౌరవ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుని పోయేలా చేశారు. అపరాజితాదేవి శక్తి అంతటిది. నేను పరీక్షలో ఉత్తీర్ణునవుతానో కానో, అవో ఇవో అనే బాధలతో, భయాలతో, మానసిక ఆందోళనలతో ఉంటారు చాలామంది. విజయదశమి నాడు అపరాజితాదేవి ప్రదక్షిణాలని కానీ చేస్తూ అమ్మవారిని స్తుతిస్తే తెలియనిటువంటి శారీరక మానసిక బలం వ్యక్తికి లభించి తీరుతుంది. అనేకమైన ఔషధాలని మన సంప్రదాయంలో మనకి ఏర్పాటు చేసి, ఒరే ఈ ఔషధాన్ని వాడితే ఈ శక్తి వస్తుంది, అమ్మాయి ఈ ఔషధాన్ని వేసుకుంటే ఈ లాభం నీకు కలుగుతుందని చెప్పారు. ఔషధాలు ఉన్నాయి, విధానం తెలుసు, సమయం ఎప్పుడో తెలుసు, పాటించాం. అందుకే ఈ అభద్రతాభావం, ఆత్మన్యూనతాభావం, ఒంటరిదాన్ని అనే భయం, అవే ఇంకా 4 ఏళ్ళలో చచ్చిపోతాను ధైర్యంగా అంటూ ఉంటారు. ఇంతటి జీవితం నీకుందే, ఎందుకు అనుకుంటున్నావు ఇంత తక్కువలో పోతావని? ఎందుకు అనుకోవాలి? ప్రతివాడు పోయేవాడే, కానీ పోయేటటువంటి క్షణం వరకు కూడా ధైర్యంగా జీవించాలి తప్ప
పోయేటటువంటి క్షణం వరకు కూడా ఎప్పుడూ చచ్చిపోతాననే భయంతో ఉంటూ ఉండడమే అంతకు మించిన చావు మరొకటి లేదు. అమ్మ అపరాజిత, కష్టంలో ఉన్నటువంటి వాడిని ఇష్టంగా చూసేటటువంటి తల్లి. అంచేతనే విజయదశమి నాటి సాయంత్రపు వేళ విజయ ముహూర్తం ఏర్పాటు చేసి నాకు ప్రదక్షిణం చేయరా, నీకు శరీరంలో ఉండే ప్రతి అవయవంలోనూ ధైర్యాన్ని, శక్తిని, సాహసాన్ని, ఓర్పుని నీకు కలుగజేసి నిశ్చయంగా నిన్ను ఒక వ్యక్తిగా నడిపిస్తానని తెలియజేస్తుంది ఆ రోజున. అంతటి గొప్ప మాత ఆ పరాజితాదేవి. మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి మహేశ్వరి రాస్తున్నారు. విజయదశమి అంటే ఏమిటి, ఆ రోజు ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక రాజు మరొక రాజు మీదకి ఏదో గుర్రాలతో, ఏనుగులతో, రథాలతో, పదాతి బలంతో, ఇంకా తనకు ఉన్నటువంటి ఇతరమైనటువంటి అనేకమైన బలాలతో యుద్ధానికి వెళ్ళి ఆ రాజుని గెలిస్తే అది జయం. మళ్ళీ ఇంకోసారి అవతలి రాజు ఇంకా కొంత సైన్యాన్ని తీసుకుని ఇతని మీద యుద్ధానికి వస్తే ఇతడు ఓడిపోవచ్చు. ఇతడి ఓటమి, ఇతడి గెలుపు, అతడి ఓటమి, అతని గెలుపు శాశ్వతం కాదు, తాత్కాలికం. ఎప్పుడూ దెబ్బతిన్నవాడు మళ్ళీ తప్పక కొంతమందితో సమీకరణ చేసుకుని మళ్ళీ యుద్ధంలో ఇతన్ని గెలవాలనే ఆలోచిస్తూ ఉంటాడు. అది జయం. భారతీయ సంప్రదాయంలో ఉండే గొప్పతనం ఏమిటంటే పండుగల పేర్లలో కూడా గొప్పతనాన్ని చూపించడం. అంచేతనే జయదశమి అలా, విజయదశమి. విజయము అంటే ఏ జయం అనేటటువంటిది మానవ శక్తికి అనుగుణంగా నీకు లభించిందో, అంటే గుర్రాల బలం, ఏనుగుల బలం, కాల్బలం, రథబలం, ఇతరమైనటువంటి ఆయుధ బలం, వీటితో నువ్వు గెలిచావు. ఇది కేవలం మానవ కల్పితం. అలా కాదు. ఏ పరమేశ్వరుని ఆమోదం, పరమేశ్వరుని అంగీకారం, పరమేశ్వర శక్తి నిన్ను వెనుక ఉండి నిన్ను నడిపించిందో అప్పుడు నువ్వు జయాన్ని కానీ పొందితే అది విజయం. ఇందాకటిది జయం, ఇది విజయం. విజయం శాశ్వతం, జయం అశాశ్వతం. యుద్ధాల్లో మామూలుగా చెప్తూ ఉంటారు జయాపజయాలు అవి తాత్కాలికమని. జయ అపజయాలు అన్నారే కానీ విజయము అని అన్నారు. అంచేత జయం శాశ్వతం కాదు, తాత్కాలికం. విజయం మాత్రం శాశ్వతం. అంచేతనే అర్జునుడికి ఉండేటటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయ కృష్ణ. విజయ. అర్జునుడి పేరు విజయుడని ఉంటుంది తప్ప జయుడు అని ఉండదు. శాశ్వత కాలం విజయాన్ని సంపాదించి ఉండేవాడు అని అర్థం. మహానుభావులైనటువంటి తిరుపతి వెంకటకవులు పాండవ ఉద్యోగ విజయాలు అని నాటికి రాశారు. పాండవ ఉద్యోగ జయాలు అని రాయలేవారు. వారందరూ మంత్రోపాసకులు. పాండవ ఉద్యోగం, యుద్ధంలో ఎలా జయించాలని ఉద్యోగం, ప్రయత్నం, విజయం శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణమైనటువంటి అండతో ధర్మబద్ధమైనటువంటి జయాన్ని సాధించడం ఏదుందో అది విజయం. అంచేతనే భగవద్గీత చిట్ట చివరి శ్లోకం చెప్తుంది, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువా నీతి మతిర్మమ. విజయ, జయం కాదు పరమేశ్వరుడు ఇచ్చేది, విజయం. అంచేతనే విజయ అనే పేరు పెట్టుకున్నాం అనుకోండి, విజయలక్ష్మి అనే పేరు పెట్టుకున్నాం అనుకోండి, ఈ అర్థం తెలిసిగా ఆ పేరు పెట్టుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. పాత పేర్లను అనుకోకూడదు. పాత పేర్లలో ఉన్న గొప్పదనాన్ని కానీ తెలుసుకున్నట్టయితే ఎవడో ఆనందపడడానికి కాదు పేరు పెట్టుకునేది, మనం మన శక్తిని లోపల ఉంచుకుని నిరూపించుకోవడానికి పెట్టుకుంటాం ఆ పేరు. అంచేత విజయ అంటే శాశ్వత కాలమైన గెలుపు, పరమేశ్వరుని అండతో సాధించినటువంటి గెలుపు అని అర్థం. అంచేత విజయ దశమి అంటే అలాంటి శాశ్వతమైన విజయాన్ని సాధింప చేయగలిగిన శక్తి ఉన్న తిథి అయిన దశమి విజయదశమి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి విజయదశమికి సంబంధించి ఎన్నో అమూల్యమైన విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. ప్రేక్షకులందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలతో మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి స్పష్టంగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి
bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.